పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు హెల్తీగా బెల్లంతో ఇలా లడ్డూలు చేసి ఇవ్వండి, ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరికి వెనకాల ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అలాగే బెల్లాన్ని కూడా తురుముకొని పక్కన పెట్టేసేయండి. మిక్సీ జార్లోకి కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టేసేయండి. నేను చూపించిన కప్పుతో నాకు 3 కప్పుల వరకు కొబ్బరి తురుము అయితే వచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద మందంగా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కొబ్బరి తురుమును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 10 to 12 minutes పాటు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా చేంజ్ అయిన తర్వాత 3 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇక్కడ చూపించిన విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకున్నామంటే 1 వీక్ వరకు పాడవవు. కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు బెల్లంతో లడ్డూలు చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.